మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన పార్టీలో సంస్థాగత నిర్మాణంపై కీలక సమావేశం నేడు జరగనుంది. మంగళగిరిలో ఉదయం 10 గంటలకు నిర్వహించే నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇక పరిశీలకులు కమిటీ సభ్యులతో సమావేశమైన పార్టీ నిర్మాణంపై సమీక్ష నిర్వహించనున్న ఆయన భవిష్యత్ కార్యాచరణపై సభ్యులకు కీలక దిశానిర్దేశం చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకిత భావంతో నిస్వార్థంగా కష్టపడిన నాయకులు సాధక్స్ వీర మహిళల సమగ్ర సమాచారాన్ని సేకరించడం, ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తుల్ని స్వీకరించి క్షేత్రస్థాయిలో వారి పనితీరు, ప్రజాదరణ, అంకిత భావం మరియు నాయకత్వ లక్షణాలపై ఈ కమిటీలు సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను రూపొందిస్తున్నాయి. ఇక 2014లో పార్టీ స్థాపించిన నాటి నుండి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని జనసేన జెండాను భుజాన మోస్తున్న అసలైన జన సైనికుల్ని గుర్తించి వారిని చట్టసభలకు వెళ్లే నాయకులుగా తీర్చిదిద్దడమే ఈ భారీ రాజకీయ కసరత్తు ముఖ్య ఉద్దేశం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, జనసేన సంస్థకి ఏదైతే బలోపేతం చేసేందుకు దిశగా కీలక అడుగులు వేస్తున్న ఏదైతే పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు అయితే గుంటూరు జిల్లా మంగళగిరిలోనే నిర్మాణ సారథుల సమాచార శాఖ ఏదైతే కమిటీ సభ్యులతో సమావేశం అయితే కానున్నారు. ఈ రోజు ఉదయం అయితే సుమారుగా ఒక 10 గంటలకు ఏదైతే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో హాల్లో నిర్వహించనున్నట్లయితే తెలుస్తుంది. ఈ సమావేశంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా నియమితులైన పరిశీలకులు, కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు అయితే కానున్నారు. ఏదైతే పార్టీ నిర్మాణానికి గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న జన సైనికులు, పేద మహిళల్లో పనితీరుపై సమగ్ర సమాచార సేకరణగా ఏదైతే భవిష్యత్తు నాయకత్వం గుర్తించడమే, ఏదైతే పార్టీ బాధ్యతల కేటాయింపులకు అనుసరించాల్సిన విధి విధానాలపై ఏదైతే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశించి చేయనున్నారు. ఏదైతే ఈ సమాచార సేకరణ ప్రక్రియ పారదర్శక నిష్పక్షంగా ఏదైతే నిర్వహించాలని సూచించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ రాష్ట్రంలోనే 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనే ఏర్పాటు చేసిన సమాచార సేకరణ కమిటీలను క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే ఇలా ఏదైతే ఈ నాయకులు, కార్యకర్తల వివరాలను సేకరించి పార్టీ అధిష్టానానికి అయితే నివేదిక సమర్పించనున్నారు. ఏదైతే ఈ నివేదికలను ఆధారంగా పార్టీ సంస్థగత ఏదైతే భవిష్యత్తు బాధ్యతలు కేటాయింపులపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఏదైతే పార్టీ వర్గాలు పేర్కొంటున్నారనుకోవచ్చు. కిరణ్మయ్య. రైట్ సువర్ణ బాబు, థ్యాంక్ యూ.